హైదరాబాద్లో సృష్టి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తీగలాగితే వివిధ రాష్ట్రాల్లో డొంక కదులుతోంది. డాక్టర్లు, నర్సులు, ఏజెంట్లు కలిసి నెట్వర్క్గా ఏర్పడి చైల్డ్ ట్రాఫికింగ్ దందా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక కొనుగోలు చేసిన శిశువులను సరోగసి పిల్లలుగా చూపి లక్షలు లూటీ చేస్తున్నాయి ఐవీఎఫ్ సెంటర్లు. హైదరాబాద్లోని సృష్టి ఐవీఎఫ్ సెంటర్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుతో అంతర్రాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా అక్రమ ఐవీఎఫ్ సెంటర్ల గుట్టు రట్టవుతోంది. ఒక ఐవీఎఫ్ సెంటర్పై దర్యాప్తు మొదలు పెడితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ముఠాల కార్యకలాపాలు బయటకొస్తున్నాయి. పుట్టిన శిశువులను అపహరించి లేదా కొనుగోలు చేసి వారిని సరోగసి పిల్లలుగా చూపించి లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్న ముఠాలు పట్టుబడుతున్నాయి. ఈ అంతర్రాష్ట్ర దందాలో మాఫియా సభ్యులతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఐవీఎఫ్ సెంటర్లలో పనిచేస్తున్న కొంతమంది డాక్టర్లు, నర్సులు, ఏజెంట్లు కలిసి ఒక పటిష్టమైన నెట్వర్క్గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా పరస్పర సహకారం, ఫేక్ డాక్యుమెంట్లతో పిల్లలను రవాణా చేసి దంపతులకు అప్పగిస్తున్నట్లు తేల్చారు. చైల్డ్ మాఫియా నిరుపేద, నిరక్షరాస్య కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు గుర్తించారు పోలీసులు. సంతానం లేని దంపతులను ఐవీఎఫ్ సెంటర్లు లక్ష్యంగా చేసుకుని వారికి మోసపూరితంగా సరోగసితో పిల్లలు పుట్టినట్లు నమ్మబలుకుతున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి పిల్లలను కొనుగోలు చేయడం, ఆసుపత్రుల నుంచి లేదా అనాథ శరణాలయాల నుంచి పిల్లలను ఎత్తుకొచ్చి దందా కొనసాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు కావాలనుకునే వారికి ఐవీఎఫ్ ప్రక్రియ అవసరం లేకపోయినా ఐవీఎఫ్ సరోగసి జరిగినట్లుగా నమ్మిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. చైల్డ్ మాఫియాకు ఐవీఎఫ్ సెంటర్లనే ప్రధాన అడ్డాగా మార్చుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తెలిసిందే. సాధారణంగా ఐవీఎఫ్ సెంటర్లు సంతానం లేని దంపతులకు చికిత్స అందిస్తాయి. కానీ కొన్ని ఐవీఎఫ్ సెంటర్లు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది. చైల్డ్ మాఫియా కొనుగోలు చేసిన, అపహరించిన పిల్లలను ఈ సెంటర్లు సరోగసితో పుట్టిన పిల్లలుగా చూపి నమ్మిన దంపతుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో అవసరమైన అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తూ నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారు. పసిపిల్లలను తెచ్చుకునేందుకు హాస్పిటల్స్లోని సిబ్బందితో సంబంధాలు పెట్టుకుని పుట్టిన వెంటనే శిశువులను అపహరించడం లేదా తల్లిదండ్రులకు తెలియకుండానే బేరం కుదుర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో పుట్టిన పిల్లలు లేదా ఆడపిల్లలపై ఆసక్తి లేని తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కొన్ని అనాథ శరణాలయాల్లోని అవినీతి పరులైన సిబ్బందితో కలిసి పిల్లలను అక్రమంగా అమ్ముతున్నారని గుర్తించారు. ఈ ఐవీఎఫ్ సెంటర్లకు పని ఈజీగా అవ్వడం, లక్షల్లో డబ్బులు వస్తుండడంతో అక్రమ పద్ధతులకే మొగ్గు చూపుతున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ దందా దేశవ్యాప్తంగా విస్తరించింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి అనేక రాష్ట్రాల్లో ఈ ముఠాకు సంబంధాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ముఠా సభ్యుడు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వీరంతా చైన్ సిస్టమ్గా ఏర్పడి వేర్వేరు రాష్ట్రాల్లో పిల్లలను సేకరించి మరో రాష్ట్రంలో విక్రయించడంతో ఈజీగా తప్పించుకుంటున్నారు. ఒక రాష్ట్రంలో దర్యాప్తు జరిగితే మరొక రాష్ట్రంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. చైల్డ్ మాఫియా అపహరించాల్సిన అవసరం రాకపోతే తల్లిదండ్రులతో బేరం కుదుర్చుకుంటున్నారు. తర్వాత వారి నుంచి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలు ఎక్కువగా ఉన్న చోట చైల్డ్ ట్రాఫికింగ్ దందాలు చేస్తున్నారు. అక్కడ పిల్లలను కొనుగోలు చేసి పిల్లలు లేక ఇబ్బందులు పడుతూ ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ డిమాండ్ ఉన్న హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఇదంతా పక్కా ప్రణాళికతో జరుగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పిల్లల్ని విక్రయించడంతో ఐవీఎఫ్ సెంటర్లు, మాఫియా సభ్యులు భారీగా లబ్ధి పొందుతున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్, అక్రమ సరోగసిలో పిల్లల జననం, తల్లిదండ్రుల వివరాలు, సరోగసి ఒప్పందాలు, వైద్య నివేదికలన్నీ నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారు. ఈ పత్రాలు చట్టబద్ధమైనవిగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటూ జంటలను నమ్మిస్తున్నారు. అన్ని పత్రాలు సిద్ధమయ్యాక పిల్లలను దంపతులకు అప్పగిస్తున్నారు. దీంతో దంపతులు తమ పిల్లలే అని నమ్ముతున్నారు. ఈ దశలో ఐవీఎఫ్ చికిత్స ఖర్చులు, సరోగసి ఖర్చులు, లీగల్ ఛార్జీలంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు.
నిరుపేద కుటుంబాల నుంచి పిల్లలను కొనుగోలు చేసేందుకు 50,000 లోపే ఖర్చు చేస్తోంది మాఫియా. ఆసుపత్రుల సిబ్బందికి ఇచ్చే కమిషన్ కూడా ఇందులోనే ఉంటుంది. అయితే పిల్లలు కావాలనుకునే దంపతుల దగ్గర మాత్రం 20 లక్షల నుంచి 40 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. దంపతుల స్టేటస్ను బట్టి ఒక్కోసారి 40 లక్షలకు పైనే వసూలు చేస్తున్నారు. ఆ డబ్బులను మాఫియా నాయకులు, ఐవీఎఫ్ సెంటర్ యజమానులు, డాక్టర్లు, మధ్యవర్తులు, పిల్లలను సేకరించిన వ్యక్తులు, నకిలీ పత్రాలు తయారు చేసేవారు పంచుకుంటున్నారు.